ఈరోజు ప్రముఖ పత్రికలు ఛానల్స్ అన్నీ పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ విశేషాలతో నిండిపోయాయి. ఎప్పుడూ మితంగా మాట్లాడే పవన్ కళ్యాణ్ అనేక విషయాలపై తన మనసులోని అభిప్రాయాలను అత్యంత ఆసక్తిదాయకంగా వెల్లడించాడు. ఇదే సమయంలో పవన్ తనను విపరీతంగా ఆరాధించే అభిమానులపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను గత 20 సంవత్సరాలలో కేవలం 20 సినిమాలు మాత్రమే చేయడానికి గల అనేక కారణాలలో తన అభిమానులు కూడా ఒక కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తను చేతకాని విషయాలను తను చేస్తే ఆనందించాలని తన అభిమానులు పడే ఆరాటం తనకు టెన్షన్ పెంచేస్తోందని కామెంట్ చేశాడు. తాను ఒక ప్రభుదేవాలా డాన్స్ చేస్తే చూడాలని తన అభిమానులు కోరుకుంటారని, అది తన వల్ల కాదు అని చెప్పినా వారికి ఉన్న విపరీతమైన అభిమానం మాయలో తాను అద్భుతాలు చేయాలని తన అభిమానులు కోరుకుంటారు అని కామెంట్స్ చేశాడు పవన్. తాను చక్కగా నటించగల సన్నివేశాలు చేస్తే ప్రేక్షకులు వాటిని చూడరని, తనకు చేతగాని డాన్సులు చేస్తూ పవర్ఫుల్ పంచ్ డైలాగులు చెబుతూ సినిమాలు చేసినప్పుడు మాత్రమే తన అభిమానులు ఆ సినిమాలు చూస్తారని, తనకి చేతగాని విషయాలలో నటిస్తూ తాను ఎక్కడ చూపెట్టగలను అంటూ అభిమానులపై సెటైర్లు వేశాడు పవన్. రొటీన్ సినిమాలు చేయడం వల్ల పరాజయాలు వస్తాయని, అయితే పరాజయాలు తట్టుకోలేక తన అభిమానులు టెన్షన్ పడుతూ తనని టెన్షన్ పెడుతున్నారు అంటూ అభిమానులను టార్గెట్ చేశాడు పవన్. ఇక తన పిల్లల గురించి మాట్లాడుతూ తన ఇల్లు నానా భాషా సమితిలా మారిపోయిందని, తన పెద్ద కూతురు ఆద్య మరాఠీలో మాట్లాడుతుందని, తన చిన్న కూతురు పూర్తిగా వెస్ట్రన్ ఇంగ్లీష్ స్టైల్లో మాట్లాడుతుందని, ఇక తన కొడుకు అకిరా తెలుగు పుస్తకం చదువుతూ ఉంటే తెలుగు భాష అక్షరాలను మార్చి చదువుతున్న తన కొడుకు తెలివితేటలు చూసి అదిరిపోతున్నాను అంటూ కామెంట్ చేశాడు పవన్. ఇవన్నీ చూస్తూ ఉంటే తన కోసం కాకుండా అభిమానుల కోసం సినిమాలు చేస్తూ తనకు అర్థం కాని భాషతో మాట్లాడుతున్న పిల్లలతో కాలం గడుపుతూ తనకు అర్థం కాని జీవితాన్ని ఎవరి కోసమో తాను బతుకుతున్నట్లు ఫీలింగ్ కలుగుతోందని తనపై తానే సెటైర్లు వేసుకున్నాడు పవన్. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము టన్నులు టన్నులు ఉంది. ఇంకా చూస్తా